ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక మాసంలో వెలిగించే ఆకాశ దీప ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు స్నాన దాన జప తప పురాణ శ్రవణములు లింగార్చనలు చేసుకుని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసంలో హరిని పూజించి స్నానము దానము ఆలయాలందు రాత్రి దీపాలు వెలిగించడం చేస్తే అనేక పాపాల నుండి విముక్తులవుతారు. తులారాశిలో సూర్యుడు ప్రవేశించేది మొదలు నెల రోజులు నదీ స్నానం చేయాలి. నదుల్లో చేయలేని వారు కనీసం కాలువల్లో కానీ లేకపోతే ఇంటి వద్ద బావుల వద్ద కానీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు. సాధారణంగా పూజ సమయంలో 2 దీప కుందెలు వాడాలి. ఆ కుందెల్లో ఒత్తులేసి ప్రతిరోజు నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. నిత్య దీపారాధన ఎంతో పుణ్యం. పూజా మందిరంలో దీపారాధనకి ఒకే నూనె వాడాలి. ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైంది. నువ్వుల నూనె అందరి దేవుళ్ళకి కూడా ఇష్టమైంది, ఆరోగ్యప్రదమైంది. ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పూజకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి సూర్యోదయం లోపే యోగాసనాలు, స్నానం, జపం, ధ్యానం, స్తోత్ర పఠనం చేసి దీపారాధన చేసుకుని భగవంతుని పూజని చేసుకోవాలి. ఆశ్వయుజ అమావాస్యనే దీపావళిగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి దీపావళి నాటి అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేయాలి. పగటిపూట పితృదేవతలకి తర్పణాలను విడవాలి. ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యేదే కార్తీక మాసం. ఆ కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గం గుండా తమ తమ లోకాలకు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ కాలంలో వారికి త్రోవ చూపేందుకు గాను ఒక దీపం మన వైపు నుండి ఏర్పాటు చేయటం ఏది ఉందో దాన్నే ఆకాశ దీపం అంటారు. ఈ దీపం భూమి వారికి వెలుగునేయడానే కాకుండా పితృదేవతలకి మాత్రమే తోవ చూపేది అనే అర్థం కోసం దాన్ని శివాలయాల్లో ధ్వజస్తంభం పై భాగంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది కూడా కొండకి పోకుండా ఉండడం కోసం చిల్లులున్న గుండని పాత్రలో నిక్షిప్తం చేస్తారు. కాలం ద్వైవస్వరూపం. మంచి చెడులు కాలాన్ని అనుసరించి ఉంటాయి. మార్పు లేని కాలంలో మార్పులను మన మంచి కోసమే పరమాత్మ ఏర్పాటు చేశాడు. గడిచిపోయిన కాలం మనకు పాఠాలు చెబుతుంది. భవిష్యత్తు మీద ఆశ వర్తమానంలో మన ప్రవర్తన నిర్దేశిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో చక్కని దీపారాధన చేసి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి ఇంట్లో దేవతార్చన చేసుకుని దేవాలయానికి వెళ్ళి లఘువుగా శివునికి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఓం శంకరాయ నమః ఆవాహనం సమర్పయామి, వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి, గంగాధరాయ నమః స్నానం సమర్పయామి, ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ నమః ఉపవేతం సమర్పయామి, కపాలధారిణే నమః శ్రీగంధం సమర్పయామి, ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, తేజోరూపాయ నమః దీపం సమర్పయామి, లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి, లోకసాక్షిణే నమః తాంబూలం సమర్పయామి, భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమః నమస్కారం సమర్పయామి అని లఘు షోడశోపచారాలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో శుక్లపక్షమందు సాయంకాలంలో హరిని పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడు. కార్తీక మాసంలో నెల రోజులు నియమబద్ధంగా విష్ణు ఆలయానికి దర్శనానికి వెళ్ళి
దీపదానం చేసుకుంటే అతను స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు. కార్తీక మాసంలో హరి సన్నిధికి పోయి హరిని దర్శించేవాడు విష్ణులోకానికి పొందుతాడు. కాబట్టి తప్పనిసరిగా కార్తీక మాసంలో హరిని పూజించాలి. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా భక్తితో హరిని గంధాలతోటి, పుష్పాలతోటి, అక్షతలతోటి, దీపాలని ఆజ్య భక్ష నైవేద్యాలతో పూజించేవాని పుణ్యానికి మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ 1,00,000 దీపాలు వెలిగించి సమర్పించిన వాడు అతను విష్ణులోకాన్ని చేరతాడు. కార్తీక మాసంలో శివ అష్టమూర్తి నామాలు ప్రతినిత్యం కూడా స్మరిస్తుకుంటూ ఉండాలి. శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. ఇవి శివ అష్టమూర్తి నామాలు ప్రతినిత్యం కూడా స్మరించుకోవాలి. కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందు కానీ శిఖరమందు కానీ ఈశ్వరలింగ సన్నిధి కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వేప నూనెతో కానీ భక్తితో దీప సమర్పణ చేస్తే వాళ్ళు ధన్యుడవుతాడు, ధర్మాత్ముడవుతాడు. పూర్వోక్తమైన నూనెలు సంభవించినచో ఆముదంతోనైనా సరే దీపాన్ని సమర్పిస్తే వాళ్ళు పుణ్యవంతుడవుతారు. సభాదీపం గురించి తెలుసుకుందాం. ఎంతోమందికి చాలా సందర్భాల్లో సభా మర్యాద సన్నగిల్లుతూ ఉంటుంది. అంటే వారు చెప్పేది సరైనదైనా వారి మాటకు విలువ గుర్తింపు ఉండవు. వారి మాటను ఎవరు సముచితమైందని గుర్తించరు. అలా దానికి ఏం చేయాలంటే సభా మర్యాద దోషాలు సరిదిద్దుకునేందుకు శ్రావణ పౌర్ణమి నాడు గోధుమ పిండి పాలు కలిపి జ్యోతులు చేసి దానిలో దీపం పెట్టి ఆ దీపానికి పసుపు కుంకుమలు అలంకరించి పూజ చేయాలి. పూజానంతరం శక్తానుసారం నివేదన చేయాలి. అనంతరం బ్రాహ్మణుడికి విందు తాంబూలాది సత్కారాలు చేసి ఆ దీపాన్ని దానం ఇచ్చి ఆశీస్సులు అందుకోవాలి. ఇలా 5 సంవత్సరాలు చేయాలి. మొదటి ఏడాది భక్తి శ్రద్ధలతో చేయగానే మాటకి విలువ హోదా పెరుగుతాయి. సంఘంలో గౌరవం సభా మర్యాద దక్కుతాయి. సంకల్పంలో 5 ఏళ్ళని చెప్పుకోవాలి. 5 ఏళ్ళు కూడా ఈ విధంగా చేయాలి. అప్పుడు మాటకు విలువ సభా గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా ఉన్నతమైన మార్పులు కలుగుతాయి. సంధ్యాకాలంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. యోగశక్తిని పెంచుకోవడానికి అనుకూలించే కాలం సంధ్యాకాలం. అటువంటి సంధ్యాకాలంలో శుచిగా శుభ్రత ప్రశాంతత పాటించి తులసి కోట వద్ద దీపారాధన చేసి మనం ధ్యానం చేస్తే గనక లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కాబట్టి తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా కుటుంబ సమస్యలన్నీ తీరతాయి. లక్ష్మి యొక్క అనుగ్రహం పొందుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన ప్రాముఖ్యత, స్నానం యొక్క విశిష్టత తెలుసుకొని కార్తీక మాసం అంతా కూడా మనం దీపదానం చేసి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.